దారిలో వెళ్తుంటే అందమైన ఇల్లు కనిపించింది. ఎలా ఉంటుందో ఈ ఫుటేజ్ చూడండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హనీ. సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే ఆంధ్రాలో ఉన్నాను, కానీ కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. ఎందుకంటే అది యానం. సో యానం పరంగా చూసుకున్నట్లయితే యానం యూనియన్ టెరిటరీ అనమాట. అంటే మాహే, కారైకల్, పుదుచ్చేరి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంట్రోల్లో ఉంటుంది అనమాట, కంట్రోల్లో పెడతారు. సో ఈరోజు మేము మన ఆంధ్రాని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. దారిలో జస్ట్ ఇలా వెళ్తుంటే ఎప్పట్లాగే పడవ కనిపించింది. అంటే ఎప్పట్లాగే అంటే డిస్కవరీ అనమాట. పడవ కనిపించింది, బాగుంది కదా అని ఎక్కాను. మన లొకేషన్ చూసారా, కేకలా ఉంది. సో అదండి, ఇదంతా అక్కడి నుంచి అదంతా యానం అనమాట. అక్కడ చూస్తున్నట్లయితే మనకి యానం బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మా ఆవిడ గారు కనిపిస్తారు. హీట్ ఎక్కిపోతుంది, ఎండ ఎక్కిపోతుంది. సో పదండి, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. దారిలో వెళ్తుంటే నాకు చిన్న టైలరింగ్ షాప్ కనిపించింది. చాలా బుల్లిగా ఉంది. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారు కదా. ఏంటి, ఎంత పాతదండి ఇది? ఎంత పాతది? 20 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారనమాట. అద్దెకుంటున్నారా? నైస్ అండి, నైస్. టిఫిన్ లైఫ్ అయినాయా? మన దగ్గరలో ఎక్కడ టిఫిన్ సెంటర్లు ఏమైనా ఉన్నాయేంటి? ఉందండి. ఇప్పుడు ఉంటుందా? సరే. అయ్యయ్యో, మేము వెళ్ళి తెచ్చుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నగారు ఎంత మంచిగా చూసారు. థ్యాంక్ యూ అండి. అయ్యో ఏం అసలు మీకు కావాలంటే రండి, మన అందరం వెళ్ళి తిందాం. బండి ఉందా మీ దగ్గర? సైకిల్ ఉందా? ఓకే ఓకే, ఎక్కువ కూర్చోవడం వల్ల. ఓకే అండి, టేక్ కేర్ అండి, మళ్ళీ కలుద్దాం అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, నైస్ మీటింగ్. ఊరు పేరేంటి? ఊరు పేరు గుత్తిందీవి. ఓకే 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 అండి. సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే గుత్తిందీవి అనే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాము. అండి, చాలా మంచి వాళ్ళు. ఫైనల్గా మాకు మా టిఫిన్ సెంటర్ దొరికింది. బుల్లి టిఫిన్ సెంటర్. ఈ ఊరు చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి అన్నగారు టిఫిన్ ఉందా లేదా? టిఫిన్ దోశ ఉందండి. ఓకే అండి, మనం ఇప్పుడు లోకల్ విలేజ్లో లోకల్ రెస్టారెంట్లో, అంటే రెస్టారెంట్ కాదు, టిఫిన్ సెంటర్లో ఉన్నాము. ఈ చిన్న పల్లెటూరులో కూడా మన సబ్స్క్రైబర్స్ని కలిసాను. వీళ్ళిద్దరిది కూడా యానం అంట. ప్రతిరోజు నా ప్రతి వీడియో డీటెయిల్డ్గా నాకు చెప్తున్నారనమాట. దుబాయ్లో ఏం జరిగింది, మా ఇల్లుని వదిలేశాను, థాయిలాండ్ సిరీస్ అంతా చెప్తున్నారు. అబ్బా, డై హార్డ్ ఫ్యాన్ అనమాట, మామూలు కాదు. సో ఏంటంటే ఎలా ఉంది, టిఫిన్ బాగుందా? అదరగొట్టింది అనమాట. సో యానం నుంచి వచ్చి ఇక్కడ తింటున్నారు మీరు. ఏంటి ఇక్కడ స్పెషలా? ఏదో పని మీద వచ్చారు. పని అయిపోయిందా? సక్సెసా? ఓకే, గుడ్. థాయిలాండ్ సిరీస్ పల్లెటూరులు చూస్తారండి. మీరేమో దుబాయ్లో హౌస్ కాల్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఏమో జాబులు చేసి అలాగే యూట్యూబ్ కింద బయలుదేరడం. ఓకే. తర్వాత యానం లాస్ట్ ఇయర్ వచ్చి మీరు యానంలో పల్లెటూరు, అమలాపురం ఇవన్నీ తిరిగారు మీరు. ఒక కొబ్బరి తోటలో మ్యారేజ్ ఏదో జరుగుతుంటే ఫంక్షన్కి ఆవిడ మీరు మేము వాళ్ళతో పాటు మా ఆవిడ సారీ వేసుకుంది, సారీ కట్టుకుంది. లోపల వంట చేసుకున్నారు, కూలి పని చేసుకున్నారు, అందరూ వచ్చారు మా దగ్గరికి. సో మీకు ఇప్పుడు మా యూట్యూబ్ వీడియోస్లో ఏది బాగా నచ్చింది? ఏ సిరీస్? సార్ నాకైతే ఇల్లు ఖాళీ చేయడం బాధేసిందా? ఓకే అండి, మన దోశ మన దగ్గర వస్తుంది. మా ఆవిడ ఆల్రెడీ ట్రై చేసింది, అల్లం పచ్చడితో ట్రై చేసింది, కారం అంటుంది. ఇప్పుడు మన దోశ మనం ట్రై చేద్దాం. ఈ బుల్లి పల్లెటూరులో పెద్ద దోశ. వెరీ స్పైసీ. ఏంటి ఇంత చిన్నపిల్ల అంత పెద్ద సైకిల్ ఏంటి?
ఎలా తొక్కుతావు సైకిల్? సైకిల్ తొక్క ఓ ఓ ఓ ఓ ఓ చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోతున్నారు. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. సిగ్గుపడుతున్నారేంటి? ఓకే, ఇదిగోండి, ఇది బుల్లి పల్లెటూరు అనమాట. తాతయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్స్టాగ్రామా యూట్యూబా? రెండు డబుల్ అనమాట. అయితే డబుల్ థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మళ్ళీ కలిపి ఫేస్బుక్ కూడా కేక్ అయితే. నైస్ మీటింగ్ యూ. అలాగే స్మైల్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ఇంకేమంటే ఓ గ్యాంగ్ చూడండి, అదంతా ఏంటి అక్కడ అమ్మాయిలు సిగ్గుపడుతున్నారు, అబ్బాయిలు కూడా నీ ఊర్లో ఏంటో అర్థం కాలేదు నాకు. సరే హాయ్ చెప్పండి. మరి అలా దోగనేటి ఇలా బయటకు వచ్చి చెప్పండి. కుర్రోళ్ళకి ఇంత సిగ్గా? అది అన్నగారు బెటర్. మీరేంటి ఇలాగా? ఇంకా కరోనా కట్టండి, ఇంకా తిగిలేదేంటి? పిల్లలందరూ ఒకసారి హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. మేము అందరూ వెళ్ళిపోతున్నాం ఇంకా. ఓకే. ఓ బొడ్డోడు భలే ఉన్నాడు. బొడ్డు తీసేసుకున్నా? వద్దంట. ఏంటి స్మైల్ ఇవ్వా? అంత కోపమా? ఐస్ క్రీమ్ తీసుకుంటానా? ఓకే బాయ్. ఎంట్లో తిరగండి, వెళ్ళిపోండి ఇంటికి. డ్రింక్ మళ్ళీ వేడైపోద్ది, ఇంటికి వెళ్ళి. ఓకే అండి, పదండి. వేడి వెళ్ళిపోతుంది. ఈ పల్లెటూరు టూర్ ఇస్తాం మేము ఆల్రెడీ. పల్లెటూరు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అందరూ మొత్తం తీర్థం ఒక సంతలో అవుతుంది అనమాట. ఓకే అండి, వెళ్తున్నాం. ఇలా ఏముంటుంది? ఓకే, లెట్స్ గో దిస్ సైడ్. ఏ డ్రింక్ మాకేనా? ఐస్ క్రీమ్ తీసేసుకుంటారు మరి, జాగ్రత్త. సో ఇదండి ఈ ఊరు, ఎక్స్ప్లోర్ చేసాము. మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటా ఈ బుల్లి ఊరు. తాతయ్య గారు వేడండి, వేడి, చాలా వేడి. కరూమ్ వేడిగా ఉందా లేదా? ఇట్స్ షాప్స్, ఐ థింక్ చికెన్ షాప్ ఆర్ ఫిష్ షాప్. యా, బాయ్. దారిలో వెళ్తుంటే ఇలా ముగ్గురు పిల్లలు కనిపించారండి. ఈ ముగ్గురు పిల్లలు ఆ పిల్లలే, మేము చూస్తున్నాం కదా, వెతుకుతున్నాం కదా ఇందాక నుంచి. ఆ పిల్లలండి ఎలా వెళ్ళిపోతున్నారు. ఎర్ర చొక్కా ఒకసారి ఎలా వస్తావా? ఎలాగ వస్తావా? సో పిల్లల్ని రమ్మన్నాను. సో పిల్లల్ని ఇప్పుడు ఒక్కొక్కరిని వాళ్ళ పేర్లు అడుగుదాం. అసలు ఏం పేర్లు అనేసి. ఎండలో తిరుగుతున్నారేంటి ఇలా నీళ్ళలోకి వచ్చేంటి? ఏం పేరు తమ్ముడు నీ పేరేంటి? రిత్విక. నీ పేరేంటి? దేశవా. ఏంటి పేర్లు ఎవరు పెట్టారు? అమ్మ పెట్టారా, నాన్న పెట్టారా? అత్త పెట్టింది. ఓకే, అత్త పేరేంటి? వెంకటలక్ష్మి అత్త. ఓకే, నువ్వు? మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? నాన్న అంటావా, నాన్నగారు అంటావా? నాన్నగారు. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మరి? గుత్తింగ్కి వెళ్తున్నారా? ఏంటి ఆడేడి రే? సర్లే, చూసారా ఏంటి మీ స్నేహితుడా, మీ ఫ్రెండా అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి? మీ అన్నయ్య ఆపత్తులో అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి? ఇప్పుడు మేము కానీ మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? సౌండ్ ఏంటి? ఎండలో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి మీరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లంక. ఏ లంక? శ్రీలంక? గూగుల్ లంక. ఎంత దూరం? గూగుల్లో కొడితే గూగుల్ లంక వస్తుందా? రాదా? సరదాగా లేదు కానీ కంగారు పడకండి. చేతులు ఇలా వచ్చండి, షేక్ హ్యాండ్ చేయండి, సరేనా? ఎండలో తిరగకండి. వేడి వచ్చేసింది కదా చూడండి, ఆల్రెడీ ముందు హీట్ వచ్చేసింది, మొత్తం తలకాయ మొత్తం వేడైపోయింది. సో వేడైపోయింది అనుకో కరిగిపోద్ది. కాదు, సరదాగా ఉంది, కంగారు పడకండి, వెళ్ళిపోండి. ఒకసారి బాయ్ చెప్పండి. అది ఏం లేదండి, కంగారు పడకండి. పిల్లల్ని ఏం భయపడతలేదు, జస్ట్ కొంచెం భయపడండి. లెట్స్ గో. దారిలో వెళ్తుంటే ఇలా బండి కనిపించింది. ఈ బండి ఎక్కడికి వెళ్తుందో మనకు ఐడియా లేదు కానీ, అంటే ఆ చివరికి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుందో. సో క్రాస్ చేద్దాం, కానీ వెళ్ళే ముందు ఏదైనా తాగుదామా అని అనిపిస్తుంది. తాతగారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి అలా సైలెంట్ అయిపోయారు, అలా కూర్చున్నారేంటి? ఓకే, లెట్స్ గెట్ డౌన్. చల్లగా తాగడానికి ఏముంది? అబ్బా, తాతయ్య గారి దగ్గర పెద్ద లిస్ట్ ఉందండి. అవునండి. వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్? లిమ్కా. ఓ, ఆవిడకి లిమ్కా అంటే చాలా ఇష్టం. తాతయ్య గారు ఒక చిన్న లిమ్కా ఒకటి ఇచ్చేయండి. అయ్యో, యూ డోంట్ హ్యావ్ లిమ్కా. యూ హ్యావ్ థమ్స్ అప్, యూ హ్యావ్ బాదంగీర్ విచ్ ఇస్ మేడ్ విత్ ఇట్స్ మేడ్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్. అండ్ ఇంకొకటి ఏంటండి? మూడోది ఏంటి? ఫ్యాంటా, థమ్స్ అప్, మాజా.
స్ప్రైట్. మరి బాదంగిరి అన్నారు. బాదంగిరి 4 అయిపోయినాయి. Okay, something in the lemon, like a lemon. Sprite. Okay, Sprite Anji. స్ప్రైట్ ఇచ్చింది. ఓకే అండి తాతయ్య గారు బాయ్. Thank you Anji. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ సోలార్ CCTV పెట్టారండి. ఎందుకంటే తమ్ముడు పడిపోతూ పెడతాడు. సో కంటిన్యూ చేద్దాం. CCTV పెట్టారండి. ఇది ప్రొటెక్షన్ అనమాట. ఈ బట్టి వచ్చే వాళ్ళకి సేఫ్టీ కోసం అనమాట. పోలీసులు పెట్టారంట. అది కూడా సోలార్తో నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. తాతయ్య గారికి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ లేదంటండి పాపం. 12 ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఇక్కడ మార్నింగ్ వస్తారు 6 o'clockకి, 7 o'clock ఈవినింగ్ వరకు కూర్చుంటారు. చీకటి అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. కొవ్వొతులు అయ్యి పెట్టుకుంటారు. అంటే ముందు ఆయన షాపు అక్కడ ఉండేదంట, ఆయన షాపు. కానీ అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టారంట. ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరు ఎలక్ట్రిసిటీ ఇవ్వలేదు. ఈ చెరువులు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఆయన పాపం. డ్రింక్లు వాటికి మరి ఫ్రిడ్జ్ లేకుండా ఎలాగంటే ఐస్ పెట్టుకుంటున్నారు. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ మన యూత్ ఈ మధ్య వాళ్ళు ఏమనుకుంటారంటే కష్టాలన్నీ నాకే ఉన్నాయని. కాదు, ఒకసారి బయట ప్రపంచంకి వచ్చి చూసి తిరిగి చూస్తేనే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కష్టాలు ఎలా ఉంటాయని. మా ఆవిడ కలిసిపోయింది. వాట్ యూ ఫీల్? వేడి అంటండి, వేడి. ఊరి పేరు ఏంటండి? గోగుల్ లంక. ఓకే, అంటే ఒక చిన్న ఐలాండ్ అనమాట. అక్కడ 2 పల్లెటూర్లు ఉంటాయి అంతే, ఇంకేం ఉండవు. ఇక్కడ హాస్పిటల్లో, స్కూల్లో ఏమైనా ఉంటాయా? 8వ తరగతి వరకు. ఓకే అండి. ఓకే తాతయ్య గారు, మళ్ళీ కలుద్దాం అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మనం లోపల పంటలోకి వెళ్ళిపోదాం. మనం కూడా పంటలోకి ఎక్కించేద్దాం మన స్కూటీని. వస్తున్నాం, మేము వస్తున్నాం. లాస్ట్లో ఎక్కడో ప్రాఫిటబుల్ ఏంటంటే అందరికంటే ముందు మీరే దిగుతారు. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పరా. ఇంట్రెస్ట్ షాక్ అవుతున్నావు. ఏం చేతిలో ఏంటి? బంగారమా? ఏ చూపించు. బంగారం ఎప్పుడో చూసాను నేను. యు నో దిస్? You don't know? I know. I understand. ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఇప్పుడు మరి అన్నావు కదా, ఇంకా అర్థమైనట్టే. మీదెవరు? ఓన్ ఆటో. ఎండ వచ్చేస్తుంది అనేసి అన్నయ్య గారు ఏం చేశారంటే డోర్ ఓపెన్ చేసి ఆటోలో కూర్చోమన్నారు. ఇప్పుడు ఆటో నడుపుకుని వెళ్ళిపోయింది అనుకో, అన్నయ్య గారు ఓన్ ఆటో అంట. మళ్ళీ అన్న నీ ఆటో అట్టుకుని వెళ్ళిపోయిందంటే ఏం చేస్తావు భయ్యా? గాలి వేస్తుందా? అబ్బాబ్బా, చూసారా ప్రేమ, అభిమానం. ఇట్ విల్ నాట్ మూవ్. How do you feel? Nice. Wow, so nice. Going to another. మరి యానం. Going to another. యానం వెళ్ళి ఎప్పుడు ఉన్నది? వెళ్ళు. బొచ్చుడా? అబ్బబ్బ, ఎలాగా? అదే కదా యానం. నైస్, ఓనెస్. ఓకే అండి, పంటి పరంగా చూసుకున్నట్లయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి అనుకుంటా. నేను ఇంకా డబ్బులకి ఏమనుకున్నాను అండి. మా ఆవిడ సరదా చూడండి. ఎప్పుడు మా ఆవిడ గేదెల్ని ఇలాగా చెరువుల్లో చూడలేదన్నమాట. మొదటిసారి చూసింది. మొత్తం ఆనందంతో మురిసిపోతుంది అనమాట. ఏంటి ఇది ఎలా ఉందనేసి. వావ్, యాక్చువల్గా నిజంగానే బాగున్నాయండి. హౌ డు యూ ఫీల్? హ్యాపీ. ఎప్పుడు చూడలేదండి, మొదటిసారి మా ఆవిడ ఇలాగే ఎన్ని గేదెల్ని చెరువుల్లో చూడడం. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఓలు అక్కడ అనమాట. ఓకే, సో ఇప్పుడు తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అన్న మా ఇంటికి రా, మా ఫ్రిడ్జ్లో బోల్డ్ పప్పలు ఉంటాయి, ఏం కావాలంటే అన్నీ తినేదు అన్నాడు. వద్దు అన్నాను ముందు, అయినా బాగా మొహమాటం పెట్టేస్తున్నాడు అనమాట. సర్లే కదా, మొహమాటం చిన్నపిల్లడు పెడుతున్నాడు అనేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అంతేనా? మాకేమొద్దు, జస్ట్ ఒక గ్లాసుడు వాటర్ ఇస్తే చాలు. స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఏ క్లాసు? 4th? ఓకే, అదేంటి మరి? నేను 6th లో ఉండాలి. నేను 4th సరిగ్గా చదవలేదు, అందుకని 4th లో ఇద్దరునా? అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అది ఇది మీ ఇల్లు. అరే మరి తమ్ముడు నీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ? ఓ, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా మీ ఫ్రెండ్ కోసం? Thank you.
అక్కయ్య గారు ఎవరో కూడా తెలియదు, ఇంట్లోకి లోపలికి రమ్మన్నారు. సో వాటర్ ఇచ్చారు, చల్లటి వాటర్. సో థ్యాంక్ యూ అండి. అక్కయ్య గారు భోజనం చేసేసి వెళ్ళమంటున్నారు. హోటల్లో టిఫిన్ సెంటర్లు ఏమైనా ఉంటాయంటే ఏమి ఉండవు అంటే ఇక్కడ. హాస్పిటల్ ఉండదు ఇక్కడ, ఏమి ఉండదు. అన్నీ యానం వెళ్ళాలి. అయ్యో వద్దండి వద్దండి. అక్కయ్య గారు ఫ్రూట్స్ ఇస్తున్నారు, మీరు ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి కొంచెం తీసుకున్నాను. వద్దక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆ గార్డెనా ఎక్కడ చూపించి గార్డెన్? ఓకే అండి. షూస్ వేసుకుని వెళ్తున్నాను నేను, పర్లేదు కదా? ఓకే. గులాబ్ జాంకాయ అబ్బా. ఓకే, రోజ్ ఫ్లవర్స్. ఓకే, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. మంగ తయారు. అక్క పేరు కరీమా. వాటర్ ఇచ్చినందుకు, ద్రాక్ష పళ్ళు ఇచ్చినందుకు ఓకే అండి. ఏం పర్లేదండి, మీరు అన్నారు కదా, అది చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. బాయ్. కాకలి అయిపోతాం. ఓకే అండి, రాకండి, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. నైస్ మీటింగ్ అండి. చూడండి, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. వచ్చాను, వాటర్ తాగాము, ద్రాక్ష పళ్ళు తిన్నాము, భోజనం చేయండి, టీ తాగండి. అబ్బాబాబా, అఫ్ కోర్స్ మన వాళ్ళంటే ఏదో అనుకుంటారు మీరు. నా స్కూటీ తాగం. నైస్ అండి, చూసారా? హ్యాపీగా ఉండాలి, జాలీగా ఉండాలి. ఈ ప్రపంచంలో హ్యాపీనెస్ చాలా ఉంది. సో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూడాలంతే. మనం కానీ మనసులో ఏదో పెట్టుకుని చూస్తే మనకు కనిపించదు. మనసులో మంచిదనం పెట్టుకుని చూసామనుకో, జిల్లుమని ఉంటుంది అనమాట. అందుకే కదా ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఇలాంటివి చూడడం వల్ల మీరు ఇన్స్పైర్ అవుతారు, హ్యాపీ వైబ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల. అంతేగాని డొక్కులో వీడియోలు చూస్తే వచ్చేది ఏమి ఉండదు. సో అట్లీస్ట్ కొంచెం హ్యాపీనెస్ పెరుగుతుంది, ఎదరోళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడన్నా యానం వచ్చినప్పుడు కలుద్దాం, ఓకే? లేదా మేము వచ్చినప్పుడు కలుద్దాం తప్పకుండా. ఈ సెడ్ కమ్ బ్యాక్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. బాయ్. సో ఈ ఊరు పరంగా చూసుకున్నట్లయితే ఈ ఊర్లో హాస్పిటల్లో, క్లినిక్లు అలాంటివి ఏముండవు అంట. వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళు యానం వెళ్తారంట. లేదంటే ఈ దగ్గర ఉన్న చిన్న ఊర్ల దగ్గర ఈ క్లినిక్లు అటువంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్తారనమాట. సో కష్టం పాపం. ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి, వీళ్ళకి రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇదిగో ఎంతమంది ఉంటారండి ఇక్కడ జనాభా? 1200 మంది ఉంటారా? ఓకే. ఆ పక్క ఊర్లో రెండు కలిపా, రెండు లెక్కేస్తారనమాట కలిపి. ఓ ఇంకా తక్కువ, చిన్నదనమాట. మీకు ఒక స్కూల్ ఉంది. ఇదే స్కూలా? ఎన్నో తరగతి వరకు? ఆ తర్వాత 8th వరకు ఉందా? గుత్తింగ్ వెళ్ళిపోతారు. అవును. హాస్పిటల్ ఏమన్నా ఎక్కడండి? అది లోపలికా? ఓకే. అంటే ప్రతిరోజు వస్తారా? లేదంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఓకే. మరి రాత్రి మాటలు మీకు మరి ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. మీరు ఫోన్లు చేస్తే వాళ్ళు రెడీగా వచ్చేస్తారు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు. మీ అందరికి వచ్చనమాట. ఓకే. భోజనాలు అయిపోయినాయా? టైమింగ్ ఓకే అండి, ఇది కలుద్దాం. టేక్ కేర్. ఇదండి వీళ్ళ స్కూలు. సో అంతేనండి, వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది. ఇంకా లోపలికి డీప్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఎండ పేలిపోతుంది. ముందే లాస్ట్ టైం మేము గుంటూరులోనే మాకు గట్టిగా హీట్ స్ట్రోక్ తగిలింది. సో ఆ హీట్ స్ట్రోక్ వల్ల 2 రోజులు మాకు జ్వరం. కోర్స్ బ్యాక్స్ బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయి. ఏదో వీడియోలు చేసుకుని వచ్చేస్తున్నాము, పెట్టేస్తున్నాం అని కాదు, చాలా కష్టపడుతూ ఉంటాము. మీ అందరికీ తెలిసిందే కూడా. సో పెద్ద గొంతు ఉంది, ఆగండి చెప్తాను. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక మంచి స్పీచ్ ఇస్తాను. ఆ స్పీచ్ ఏంటంటే, మా మెయిన్ గోల్ ఏంటంటే, మేము బయట కంట్రీలు చూపించడమే కాకుండా మన ఊర్లో, అంటే మన దేశంలో ఉన్న చిన్న పల్లెటూర్లు, ఎస్పెషల్లీ మన పర్టికులర్గా మన తెలంగాణ, ఆంధ్ర ఫోకస్డ్ అనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళిన పల్లెటూరు మాకు కామన్ అనమాట. అంటే నేనైతే ఇప్పుడు రాలేదు, యానంలో ఉన్న వాళ్ళకి చాలా కామన్ అనమాట. ఎందుకంటే యానంకి దగ్గర. సో
నా మెయిన్ థీమ్ ఏంటంటే మనం బయట కంట్రీలకి వెళ్ళి బయట కంట్రీలు చూపించడమే కాకుండా మన ఊర్లో మన దేశంలో ఉన్న పల్లెటూర్లు స్పెషలీ ఆంధ్ర తెలంగాణ నా ఫోకస్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను అవుతూ ఉంటాయి. వాటితో పాటు నేను మన కంట్రీలో ఇంకా వేరే వేరే రాష్ట్రాలు కూడా చూపిస్తూ ఉంటాను. కానీ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గుంటూరులో ఉన్న వాళ్ళకి ఈ బుల్లి పల్లెటూరు గురించి తెలీదు, వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఈ బుల్లి పల్లెటూరు గురించి తెలీదు. సో అలాంటి పల్లెటూర్లకి మేము వెళ్తాము. సో అలా చూపించడం వల్ల మీకు తెలుస్తుంది అక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు. సో వీటిలో కొన్ని మోటివేషన్ ఉంటుంది, వీటిలో కొన్ని ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక సింపుల్ లైఫ్ని బ్రతకాలంటే మీకు ధనం ఉండాల్సిన అవసరం లేదు, మీకు సంతోషం ఉంటే చాలు. సో ఈ విలేజెస్కి వెళ్తే మీకు అటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తారు అది జీవించడమే కాకుండా ఎలా హ్యాపీగా ఉంటున్నారని. సో అంతేనండి, స్పీచ్ కాస్త సీరియస్గా ఇచ్చినట్టున్నాను. సో వీడియో ఎంజాయ్ చేస్తాం. గుడ్ బై. హాయ్ హాయ్ బ్రో. అవును యూట్యూబ్. ఏ ఇన్స్టాగ్రామ్లో ఉన్నా, యూట్యూబ్లో చూడలేదా? యానమే అలా చూస్తామండి మరి. ఓకే అక్కడ జాగ్రత్త జాగ్రత్త, బండి 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 బండి. ఓకే బాయ్ బాయ్. నాకు భయం వేసింది బండి వస్తుంది.